హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపిస్తాను. ఎండు రొయ్యలతో ఎప్పుడైనా కూరని చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని వాటర్ని వేసుకొని స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఈ ఎండు రొయ్యల్ని వేసుకొని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఎండు రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, లేకపోతే కర్రీ తీపిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే 5 నిమిషాల ముందే వేడి నీటిలో నానబెట్టుకున్న రొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్ కూరల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం పసుపుని వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని కారాన్ని వేసుకోవాలి. ఈ కర్రీని కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా బాగా ఒక 3 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద మూతని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూతని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకో 3 నిమిషాల వరకు మూతని పెట్టుకొని సిమ్లో ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని చూసారా, ఇలా ఆయిల్ మొత్తం పైకొచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎండు రొయ్యల కూర రెడీ. ఈ కూరను గనుక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.